మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నారు. తాజాగా చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్స్తో అలరించినందుకు ఆయనకి ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్, బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ గిన్నిస్ బుక్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ ఈవెంట్ ఇంత అందంగా ఉంది అంటే దానికి కారణం నా మిత్రుడు ఆమీర్ ఖాన్. అందుకు ఆమీర్ జీకి ధన్యవాదాలు. ఆయనకు ఫోన్ కాల్, మెసేజ్ మాత్రమే పెట్టాను. వెంటనే ఆయన మరో ఆలోచన లేకుండా వచ్చేశారు. గిన్నిస్ రికార్డ్ నేను ఊహించనిది. దానికి నాకు ఏంటి సంబంధం అనే ఆలోచనలో ఉండేవాణ్ణి. కానీ నేను ఎదురు చూడని గొప్ప గౌరవం దక్కింది. అందుకు కారణమైన దర్శక నిర్మాతలకు, అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నటన కంటే డ్యాన్స్ మీద నాకున్న ఆసక్తి ఈ అవార్డుతో వచ్చిందనిపిస్తుంది. నేను నటన కంటే డ్యాన్స్కే ఓనమాలు దిద్దాను అనిపిస్తుంది. నా చిన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్లను ఎంటర్టైన్ చేయడం కోసం సాయంత్రం వేళ అప్పట్లో వివిధ భారతి, రేడియో సిలోన్ గాని వచ్చే తెలుగు పాటలకు డ్యాన్సులు చేసేవాణ్ణి. గ్రామ్ ఫోన్లు, టేప్ రికార్డ్స్ లేవు. పాటలు రాగానే శంకర్ బాబును పిలవండి, డ్యాన్స్ వేస్తాన్ని ఉత్సాహంగా పిలిచేవారు. ఎన్సీసీలో చేరిన తర్వాత సాయంత్రం తిన్న తర్వాత అల్యూమినియం ప్లేట్లు తిరిగేసి దరువేసి వెళ్లాం. అలా డ్యాన్స్ నాలో అంతర్భాగంగా మారిపోయింది. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ, నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన్ని నా అన్నయ్యలా భావిస్తా. చిరంజీవి గారు ఎన్నో విజయాలు సాధించారు. జీవితంలోనూ ఎంతో సాధించారు. ఆయనతో పాటు ఈరోజు కార్యక్రమంలో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన ఏ పాటకు డ్యాన్స్ చేసినా హృదయం పెట్టి పనిచేస్తారు. అతడు ఆ పాటను ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, జెమినీ కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. వారంతా చిరంజీవికి అభినందనలు తెలిపారు.